హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. తమిళ హీరో ధనుష్, కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కుబేరా. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించింది. జూన్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సందర్భంగా రాజమౌళి చేతుల మీదుగా కుబేరా మూవీ ట్రైలర్ని రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో కూడిన పవర్ఫుల్ డ్రామాగా రాబోతుందనే అభిప్రాయం కలుగుతుంది. ట్రైలర్ ప్రారంభం నుండే ధనుష్ పాత్ర ఆసక్తిని కలిగిస్తుంది. ఒక బిచ్చగాడిలా కనిపిస్తూ ప్రజా వ్యవస్థలో ఉన్న దోపిడీపై పోరాటం చేస్తున్నట్టుగా చూపించారు. నాగార్జున పాత్ర ట్రైలర్లో చాలా స్టైలిష్గా, కాస్త నెగిటివ్ షేడ్స్తో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రష్మిక పాత్ర చాలా తక్కువగా చూపించినప్పటికీ ఆమె పాత్రకి కథలో ప్రాధాన్యత ఉన్నట్లు కనిపిస్తుంది. డిఎస్పి అందించిన మ్యూజిక్ బాగుంది. ఆయన సాధారణ మాస్ బీట్స్ కాకుండా ఓ ఎమోషనల్ ఎలివేషన్ ఇచ్చే విధంగా మ్యూజిక్ని అందించాడు. ఇక విజువల్స్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది. ప్రత్యేకించి ముంబై బేస్డ్ సీన్స్, రోడ్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా గ్రాండ్గా చూపించారు. ఇది ఒక సామాజిక బాధ్యత, ప్రభుత్వాన్ని ప్రశ్నించే కథతో కూడిన సినిమాగా కనిపిస్తుంది. శేఖర్ కమ్ముల సాధారణంగా ఎమోషన్స్తో నిండిన చిత్రాలు తీసే డైరెక్టర్గా మంచి పేరుంది. అయితే ఆయన ఈసారి కమర్షియల్ సబ్జెక్ట్ని సామాజిక అంశాలతో మిక్స్ చేస్తూ కొత్త ప్రయోగం చేసినట్టు ట్రైలర్ని బట్టి అర్థమవుతుంది. పవర్, మనీ, వైలెన్స్ అనే ట్యాగ్లైన్ కూడా సినిమా లోతైన థీమ్కి సంకేతంగా నిలుస్తుంది. మొత్తంగా చూస్తే కుబేరా ట్రైలర్ అంచనాలను పెంచింది. ధనుష్ బిచ్చగాడి గెటప్లో ఉన్న లోపల చాలా స్ట్రాంగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపించడం, నాగార్జున పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించడం సినిమాపై ఆసక్తి పెంచింది. ట్రైలర్ కట్ని బట్టి చూస్తే కుబేరా సినిమా కంటెంట్ బేస్డ్ కమర్షియల్ సినిమా అని చెప్పవచ్చు. ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.